పూర్తి తెలుగులో మాట్లాడడానికి ఆంగ్ల పదాలు లేకుండా తెలుగు మాట్లాడాలంటే ఎంత నలుగుతుందో నాకు అర్థమవుతుంది. ఇబ్బందిగా ఉంటుంది. ఒక ఇంగ్లీష్ పదం లేకుండా అదే మరాఠీ తీసుకుంటే ఒక్క ఆంగ్ల పదం లేకుండా మరాఠీ మాట్లాడచ్చు. ఖచ్చితంగా మాతృభాషకి మటుకు మనం చాలా పెద్దపీట వేయకపోతే మనం చేతులు మనమే నాశనం చేసుకునే వాళ్ళం అవుతాం. అలాగే ముఖ్యంగా యువత పిల్లలకు కూడా ఇంగ్లీష్ మాట్లాడితేనే చదువులు కాదు, ఇంగ్లీష్ కావాలి అవసరం. చెప్తాను, ఎవరి గురించే చదువుకున్నాం, మన విడుగు రామూర్తి గారు, ఆయన ఇంగ్లీష్ టీచర్ కానీ తెలుగు భాషను వదలలేదు. ఆయన స్ఫూర్తి నిజంగా తీసుకోవాలంటే ఇంగ్లీష్ ఉండాలి, కానీ ఇంగ్లీష్ కోసం పడి చచ్చిపోకూడదు. అంటే ఇంగ్లీష్ లేకపోతే మన బతుకులు లేవు, అట్లా ఏం అవసరం లేదు, కానీ ఇంగ్లీష్ అవసరం అంతే. అంతేగాని ఇంగ్లీష్లో చదివితేనే మన తెలివితేటలు వస్తాయి, ఇంగ్లీష్లో చదవకపోతే రావు అనేది ఆ దుస్థితి నుంచి మనం అందరం కూడా దీన్ని బయటపడాలి. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరిని కోరుకుంటూ